ఒక నేవీ ఆఫీసర్ని చంపాల్సిన ఆలోచన తన వైఫ్కి రావడం, అందులో తన లవర్ని యూజ్ చేసుకుని బాడీ 15 ముక్కలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అయితే లవర్స్ ఇద్దరు కలిసి సిమెంట్ డ్రమ్లో బాడీని పెట్టి హోలీ చేసుకున్నారంటే ఇది క్రైమా లేక డార్కా? ఇది ఒక సినిమా కంటే థ్రిల్లింగ్గా, హర్రర్ మూవీ కంటే డార్క్గా ఉన్న ఒక రియల్ లైఫ్ స్టోరీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది మీరట్ మర్డర్ కేసు. ఒక లవ్ స్టోరీ, బ్లాక్ మ్యాజిక్ అండ్ ఒక బ్లూ డ్రమ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్. సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇంకా కథలో చాలా ట్విస్ట్లు, మోసాలు, రహస్యాలు ఉన్నాయి. ఇంకా మొదలెడదామా? కానీ చూసే ముందు ఒకసారి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇటువంటి ఇష్యూస్ రోజుకి ఒకటి వస్తుంది. సౌరభ్ రాజ్పుత్ అనే మెర్చెంట్ నేవీ ఆఫీసర్, అతని భార్య ముస్కాన్, ఆమె లవర్ సాహిల్, ఈ ముగ్గురి జీవితాలు ఒక డ్రమ్లో సిమెంట్తో ఎలా ముగిశాయి? ముందు కథలోకి వెళ్దాం. సౌరభ్ రాజ్పుత్ 29 ఏళ్ల మర్చెంట్ నేవీ ఆఫీసర్, లండన్లో జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. 2016లో ముస్కాన్ రస్తోగిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి ఒక 6 ఏళ్ల కూతురు కూడా ఉంది. సౌరభ్ లైఫ్ పర్ఫెక్ట్గా కనిపించింది. డబ్బు, ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్. కానీ ఇది సినిమా కాదు కదా, రియల్ లైఫ్ స్టోరీ. ట్విస్ట్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ముస్కాన్ స్టోరీలోకి వెళ్తే, ముస్కాన్కి 27 ఏళ్ళు, సౌరభ్ భార్య. కానీ ఆమె జీవితంలో ఒక సీక్రెట్ ఉంది. అతని పేరే సాహిల్ శుక్లా. సాహిల్ ఎవరంటే ముస్కాన్ చిన్నప్పటి ఫ్రెండ్, ఆ తర్వాత లవర్. సౌరభ్ లండన్లో ఉన్నప్పుడు వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అయింది. సాహిల్ ఒక పిచ్చి బ్లాక్ మ్యాజిక్ బిలీవర్. క్యాట్స్కి ఫుడ్ పెట్టడం, విచిత్రమైన సింబల్స్ని డ్రా చేయడం, అతని రూమ్లో భయంకరమైన స్కెచెస్. ముస్కాన్కి ఈ విషయం తెలుసు. మరి ఆమె దీన్ని ఎలా యూజ్ చేసిందో తర్వాత చూద్దాం. సౌరభ్ ఫిబ్రవరి 24, 2025న లండన్ నుంచి మీరట్కి వచ్చాడు. తన భార్య బర్త్డే, కూతురికి 6వ పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి రెస్టారెంట్లో వీళ్ళు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. కానీ అది ఒక ముస్కాన్ ముసుగు మాత్రమే. ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. నవంబర్ 2023 నుంచే ముస్కాన్ సాహిల్ సౌరభ్ని చంపాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే సౌరభ్ వీళ్ళ రిలేషన్కి అడ్డంగా ఉన్నాడు. కత్తులు, సిడేటివ్స్, బాడీ దాచే లొకేషన్స్ అన్ని సెట్ చేశారు. ఫిబ్రవరిలో ఒక్కసారి ట్రై చేశారు, కానీ ఫెయిల్ అయ్యారు. మార్చి 3, 2025న సౌరభ్ తన అమ్మ చేసిన లౌకీ కేక్ కొఫ్తే తెచ్చాడు. ముస్కాన్ ఆ ఫుడ్లో స్లీపింగ్ పిల్స్ కలిపింది. సౌరభ్ నిద్రపోగానే ముస్కాన్ సాహిల్ని పిలిచింది. ఇద్దరూ కలిసి సౌరభ్ని కత్తులతో పొడిచారు. మొదటి గుండెల్లో, తర్వాత గొంతు కోసారు. ఆ తర్వాత బాడీని 15 ముక్కలుగా కట్ చేశారు. హెడ్, హ్యాండ్ సెపరేట్ చేశారు. బ్లాక్ మ్యాజిక్ కోసమని పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్కాన్ సౌరభ్ని ఒక బెడ్ బాక్స్లో పెట్టి ఆ రాత్రి దాని మీదే నిద్రపోయింది. ఇది ఎంత డార్క్గా ఉందో ఆలోచించండి. మరుసటి రోజు వీళ్ళు ఒక బ్లూ డ్రమ్ కొన్నారు. సిమెంట్ డస్ట్ కలిపి సౌరభ్ బాడీని ఆ డ్రమ్లో సీల్ చేశారు. సినిమా స్టైల్ అనుకుంటున్నారా? కానీ ఇది రియల్. ఇంతటి దారుణం చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, హిమాచల్ ప్రదేశ్కి వెకేషన్కి వెళ్ళారు. మనాలి, సిమ్లా, ట్యాక్స్లో ట్రిప్ ప్లాన్ చేశారు. మార్చి 15న హోలీ సెలబ్రేట్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఇంతలో సౌరభ్ ఫోన్ నుంచి ఫ్యామిలీకి మెసేజ్లు పంపింది, నేను బాగున్నానని. కానీ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళ 6 ఏళ్ల కూతురు ఒక నైబర్స్తో అన్నది, పాప డ్రమ్లో ఉన్నాడని. ఆ మాట విని అందరూ షాక్ అయ్యారు. ఆ చిన్నపిల్ల ఏం చూసంటుందని తెలిసేలోపే గుండె ఆగిపోతుంది. మార్చి 17న వీళ్ళ మీరట్కి తిరిగి వచ్చారు. కానీ సౌరభ్ ఫ్యామిలీకి సందేహం వచ్చి మార్చి 18న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటిని సెర్చ్ చేశారు. ఆ బ్లూ డ్రమ్ నుంచి ఒక విచిత్రమైన స్మెల్ వచ్చింది. దాన్ని కట్ చేసి చూస్తే లోపల సిమెంట్లో సౌరభ్ బాడీ. ముస్కాన్ సాహిల్ని అరెస్ట్ చేశారు. విచారణలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ముస్కాన్ సాహిల్ని మ్యానిపులేట్ చేసింది. సాహిల్ బ్లాక్ మ్యాజిక్లు బిలీవ్ చేసేవాడు. అతను అమ్మ చనిపోయినా ఆమెతో మాట్లాడుతున్నట్లు నమ్మేవాడు. ముస్కాన్ ఫేక్ స్నాప్చాట్ ఐడి క్రియేట్ చేసి నీ అమ్మ సౌరభ్ని చంపమని చెప్పిందని సాహిల్ని నమ్మించింది. మార్చి 19న కోర్టులో వీళ్ళని ప్రజెంట్ చేస్తే లాయర్స్ వీళ్ళ మీద అటాక్ చేశారు. 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక మనిషి తన ఫ్యామిలీ కోసం అన్నీ వదిలేస్తే అతనికి ఇన్ని సమస్యల? లవ్ అంటే ఇంత డేంజరస్గా మారొచ్చా? మనిషి మనసు ఎందుకు ఇంత డార్క్ అవుతుంది? సాహిల్ బ్లాక్ మ్యాజిక్ నమ్మాడు, ముస్కాన్ దాన్ని యూజ్ చేసుకుంది. కానీ అసలు విలన్ ఎవరు? ఈ కేసు మనకి ఏం నేర్పిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. ఇది మీరట్ మర్డర్ కేసు. ఇటువంటి మన సమాజంలో చాలా జరుగుతున్నాయి. కానీ దాన్ని అరికట్టాల్సింది. అలాగే ప్రేమించినప్పుడు ఒకరిని మనం ఎలా నమ్మాలనేది కూడా ఈ వీడియోలో మనకి మొత్తం తెలుసుకున్నాం. ఇంకా ఉంటాను. జై హింద్. Comment, share, like and subscribe. Follow us on Vamsi Kumpatla. Contact on description.